మీరు కారు వేసుకుని స్ట్రైట్ పాత్ మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడన్నా టర్న్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెళ్ళేటువంటి స్పీడ్ని మీరు ఆబ్వియస్లీ తగ్గిస్తారు. గమనించారా? అదే F1 రేసింగ్ లాంటి వాటి చోట వాళ్ళు 150 km/h కంటే స్పీడ్తోనే వాళ్ళు టర్న్ తీసుకుంటూ ఉంటారు. మరి మనం అదే రకంగా నార్మల్ రోడ్స్ మీద టర్న్ తీసుకునేటప్పుడు మనం స్లో చేయకపోతే ఏం జరుగుతుంది? అసలు మనం ఎందుకు స్లో చేయాలి? ఇక్కడ ఏదైనా ఫిజిక్స్ ఉందా? చూద్దాం రండి. సో నార్మల్ రోడ్స్ మీద మనం వెళుతూ ఉన్నప్పుడు టర్న్ తీసుకోవాల్సి వచ్చిన సమయంలో మనము బండిని స్లో చేస్తాం. స్లో చేసి టర్న్ తీసుకుని వెళుతూ ఉంటాము. కారణము ఏంటంటే మనము స్లో చేయకోకుండా బండిని మనం వెళ్ళేటువంటి 60-80 ఆ స్పీడ్లో వెళుతున్నప్పుడు మనం టర్న్ తీసేసుకుంటే స్కిడ్ అయిపోతాము, కేంద్రానికి దూరంగా పడిపోతాము. అంటే వాస్తవంగా టర్న్ అవ్వడానికే మనకు అక్కడ హెల్ప్ చేసేది సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ చేత మనం ఈజీగా టర్న్ అవుతాము. సో ఈజీగా టర్న్ అవుతున్న క్రమంలో సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందని అనుకున్నాం కదా. అయితే అది ఎలా యాక్ట్ అవుతుందంటే నార్మల్ రోడ్స్ మీద మన రోడ్డు సర్ఫేస్కి రివాల్వ్ అవుతున్నటువంటి టైర్ యొక్క సర్ఫేస్కి మధ్యలో సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం చేత ఈజీగా స్కిడ్ అవ్వకోకుండా మనం వెళుతూ ఉంటాం. మరి అయితే ఏ స్పీడ్తో వెళితే నార్మల్ రోడ్డు మీద ఈజీగా మనము స్కిడ్ అవ్వకుండా టర్న్ తీసుకుంటాము అనే దాని గురించి, అదేవిధంగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నటువంటి వాటిల్లో ఏ స్పీడ్తో వెళితే మనము ఈజీగా టర్న్ తీసుకుంటాము అనే దాని గురించి మనం IPE 2 మార్క్స్ క్వశ్చన్లో భాగంగా దీన్ని ఇప్పుడు మనం చూద్దాము. అయితే చూడండి, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ మూవింగ్ ఇన్ ఏ లెవెల్ రోడ్ అండ్ బీబీటీ వచ్చి బ్యాంక్డ్ రోడ్. అంటే మనం ఏ స్పీడ్తో వెళ్తే లెవెల్ రోడ్డు మీద ఈజీగా టర్న్ తీసుకోగలుగుతాము, అదేవిధంగా బ్యాంక్డ్ రోడ్డు మీద ఈజీగా మనం తీసుకోవాలంటే ఎంత స్పీడ్తో వెళితే మనం ఈజీగా టర్న్ తీసుకుంటాము అనే దాని గురించి చెప్తున్నారు. సో మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ అనే లెవెల్ రోడ్ ఈజ్ Vmax = μs rgగా చెబుతున్నారు. సో ఇందులో మనం చెప్పుకున్నాం కదండి, స్ట్రీట్లో అంటే స్ట్రైట్గా మామూలుగా మన స్ట్రీట్లో ఉన్నటువంటి రోడ్స్ మీద ఈజీగా టర్న్ తీసుకోవాలంటే అక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల మనము టర్న్ తీసుకుంటున్నాము. అయితే అక్కడ హెల్ప్ చేస్తున్నటువంటిది అది సెంట్రిపెటల్ ఫోర్స్ కాబట్టి మన టైర్కి రోడ్డుకి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవడం చేత ఫ్రిక్షనల్ తోటి మనం ఈజీగా తీసుకుంటున్నాము. ఒకవేళ ఈ స్పీడ్ కంటే ఎక్కువ వెళితే మనము స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది. అదే కాకుండా ఒకవేళ తడిగా ఉన్నా కానీ, రోడ్ సర్ఫేస్ తడిగా ఉన్నా కానీ, అదేవిధంగా మన టైర్ సర్ఫేస్ అనేది అరిగినా కానీ స్కిడ్ అయిపోతూ ఉంటుందన్నమాట టర్న్ తీసుకునే క్రమంలో. అది అవ్వకుండా అవాయిడ్ అయ్యి ఉండాలి అంటే మనం వెళ్ళవలసినటువంటి స్పీడు Vmax = μs r/gగా చెబుతారు. ఓకే, ఇది లెవెల్ రోడ్డు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి హైవేస్ మీద కానీ లేదా F1 రేసింగ్లో 150 కంటే ఎక్కువ, 150 అంటే చాలా సుమారు 200-300 కూడా స్పీడ్లో కూడా బైక్ రేసర్లు కానీ కార్ రేసర్లు కానీ చమ్మని రౌండ్ మీద టర్న్ తీసుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ 40-50లో వెళ్తున్నప్పుడే మనకి ఎంత ఇబ్బంది పడుతున్నామో, మరి 150, 200, 300 స్పీడ్లో టర్న్ తీసుకోవాలి అంటే మ్యాక్సిమం పాసిబుల్ స్పీడు ఎంత ఉండాలి? అక్కడ ఏదైనా మెకానిజం ఉందా? ఎస్, ఉంది. ఇక్కడ ఏంటంటే రోడ్డు మీరు గమనించండి, ఫ్లైఓవర్స్ దగ్గర కానీ ఈ F1 రేసింగ్లో కానీ అక్కడ ఒక సర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఇలాగా వాలుగా పెడతారనమాట. ఇక్కడ కావాల్సినటువంటి ఈజీగా టర్న్ తీసుకుంటానికి కావాల్సినటువంటి సెంట్రిపెటల్ ఫోర్స్ని అది క్రియేట్ చేస్తుంది. దాన్ని బ్యాంకింగ్ అంటారు. బ్యాంకెడ్ రోడ్డుగా చెబుతారు. సో అక్కడ అంచేత అలా వెళ్ళడానికి మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఎంత అంటే √rg tan θగా చెప్తారు. μs అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ గాను, r అంటే రేడియస్ ఆఫ్ ది కర్వ్, ఈ రోడ్ యొక్క కర్వ్ని చూసారా, రేడియస్ ఆఫ్ ది కర్వ్గా చెప్తారు. g అంటే తెలిసింది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ మనము ఈ విధంగా ప్రజెంట్ చేస్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. మార్క్స్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ బిహైండ్ ది ఫిజిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇదనమాట. సెంట్రిపెటల్ ఫోర్స్ చేత మనం ఈజీగా టర్న్ తీసుకుంటున్నాము.
అది ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే రోడ్డు యొక్క సర్ఫేస్కి మన టైర్ యొక్క సర్ఫేస్కి మధ్యలో అది ఇవ్వటం చేత ఈజీగా మనం టర్న్ తీసుకుంటాము. సో ఇది లెవెల్ రోడ్డు మీద. అలా కాకుండా బ్యాంక్డ్ రోడ్, రోడ్ ఎలా ఉంటుంది కదండి, ఇలా మీరు గమనించి ఉంటారు. రౌండ్స్ టర్న్స్ ఉన్నప్పుడు ఒకవైపు ఎత్తుగాను ఒకవైపు పల్లంగా పెడతారు. సో అదేంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి, ఈజీగా టర్న్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.